లావణ్య గారు అలాగే ఆర్యన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాను. పెట్టిగా చప్పట్లతో ఇన్వైట్ చేస్తున్నాను. కిరణ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. శివ శార్వాణి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరు. Yes, sir. I would like to invite మీడియా వారికి మా మిత్రులకు శ్రేయభిలాషులందరికీ నమస్కారం. మా స్పెషల్ గెస్ట్ బన్నీవాస్ గారికి రియల్లీ థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్ యూ సార్. ఈరోజు బ్యాండ్ మోగిపోతుంది సినిమా సార్ది, నిజంగా బ్యాండ్ మోగింది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది కూడా ఫోన్ చేసి చెప్పారు చాలా అద్భుతంగా ఉందని. సినిమా థియేటర్లో చూడండి తప్పకుండా, ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. రియల్లీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్య గమనిక మూవీ 23rd ప్లానింగ్ చేశామండి, 23న రిలీజ్ చేస్తున్నాం సినిమా. ఇంకేం చెప్పాలా, హీరో గారికి, హీరోయిన్ గారికి, ప్రొడ్యూసర్స్కు, మ్యూజిక్ డైరెక్టర్ భాషాభాయ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతే అండి, అంతకంటే కొనకు మాట్లాడరాదు, ఏమనుకోవద్దు ప్లీజ్, సారీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. గారికి నా కృతజ్ఞతలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ముఖ్య గమనిక టీం అందరికీ నా స్వాగతం. శివిన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్లో ఇది మా ఫస్ట్ మూవీ. February 23rd ఈ మూవీ రిలీజ్ చేస్తున్నాము. అందరూ థియేటర్స్లో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. మరొకసారి ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చేసిన చీఫ్ గెస్ట్ బన్నీవాసు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన ఎస్పెషల్లీ ఈరోజు మూవీ రిలీజ్ అవుతున్నా కానీ ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్లా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మీ మూవీ కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయిందిగా, మీరు చూసారు కదా, అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. థ్రిల్లర్ ఇందులో చాలా ఎక్సైటింగ్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయండి. అండ్ మూవీలో కూడా సూపర్ వచ్చిందండి. సో ఈ శివన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో February 23rd థియేటర్స్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇలాంటి గ్రిప్పింగ్ అండ్ క్యాప్టివేటింగ్ స్టోరీ ఇచ్చినందుకు డైరెక్టర్ వేణు గారికి అండ్ స్ట్రాంగ్ అండ్ థ్రిల్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్ కిరణ్ వెన్నా గారికి అండ్ అద్భుతమైన ట్రైలర్ కట్ చేసినందుకు శివ శర్వాణి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్సో ఎంటైర్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేసి అవుట్పుట్ రావడానికి కారణమయ్యారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లాస్ట్ ఇంతకుముందే మేము ఆకన్నుల చూపుల్లో చూపుల్లో సాంగ్ రిలీజ్ చేశాము. అండ్ ఆల్సో టీజర్ కూడా రిలీజ్ చేశాము. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషలీ యూట్యూబ్లో more than 1.2 million వ్యూస్ కూడా వచ్చాయి. అండ్ ఇందులో విరాన్ ముత్తం శెట్టి గారి డైలాగ్స్, డెలివరీ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా. సో ఈ మూవీని అందరూ థియేటర్స్లో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అండ్ మళ్ళీ కొత్త ప్రొడ్యూసర్స్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నా జన్మించిన తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి, నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, పెద్దలకి, ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన తెలుగు మీడియా, తెలుగు సినిమా అభిమానులందరికీ, ముఖ్య గమనిక, ముఖ్య అతిథి అనను, మా అన్నయ్య, మా వాసన్నకి అందరికీ నమస్కారాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి, సార్ థ్యాంక్ యూ సార్, నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. డిఓపి కూడా మీరే కాబట్టి మళ్ళీ మీకే థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు, సార్ మీలాంటి కొత్త వాళ్ళు రావాలి, ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే మీలాంటి కొత్త వాళ్ళు వస్తే చాలామందికి అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆర్ఆర్ చాలా బాగా ఇచ్చారు, మీరు కూడా చూశారు. అండ్ నా కో ఆర్టిస్ట్ లావణ్య గారు, ఆర్యన్ గారు ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు, థ్యాంక్ యూ. అలాగే భాషాభాయ్, మిమ్మల్ని చూస్తూనే పెరిగాను, మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ భాషాభాయ్. మెయిన్ నేను అసలు మాట్లాడదాం అనుకుంది మా వాసన గురించి. చాలామందికి తెలియదు ఏంటంటే
మా వాసన అసలు బయటికి రాడు, చాలా తక్కువ వాటికి వస్తాడు. ఆయన గురించి చిన్న విషయం ఒకటి చెప్తా. ఎక్కడో పాలకోల్లో పుట్టి టాలీవుడ్ అనే మహా సముద్రంలో ఇవాళ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్గా ఉన్నారంటే అది ఆయన కష్టం, ప్యూర్ కష్టం. ఆయన జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు, అందులో నాకు ఎంతో కొంత తెలుసని నేను అనుకుంటున్నాను. మా వాసన జీవితం, ఆయన జర్నీ ఒక ఇన్స్పిరేషన్, ఆయన వెళ్ళిన రూట్ ఒక లెసన్. ఈ రెండు నేను ఫాలో అయ్యా. వాసన మీకు ఇప్పటివరకు చెప్పలేదు, వాసన దగ్గర నేను నేర్చుకుంది ఒకే ఒకటి, ఓర్పు. ఒక మనిషి ఓర్పుతో ఉంటే ఏదో రోజు సక్సెస్ వస్తుందని. ఉట్టి వాసన మీరే నాకు ఎగ్జాంపుల్. ఆయన ఓర్పు ఎంత ఓర్పు అంటే నాకు తెలుసు, ఆయనకి తెలుసు ఆ ఓర్పు ఎలాంటిది అన్నది. సో వాసన నిజంగా చెప్తున్నాను, చాలా థ్యాంక్ యూ అని నేను చెప్పను, ఎందుకంటే మా అన్నయ్య, మీ ప్రేమ, నా అభిమానం నా మీద ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఆయన మంచితనం గురించి చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యింది, మన సినిమా రిలీజ్ అయ్యింది అంబాజీపేట రిలీజ్ అయింది. ఆ ప్రమోషన్స్ నుంచి నేను అడిగాను, అన్న ఇవాళ మంచి రోజు అన్న, సెకండ్ మేము పెట్టుకుంటాం అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వస్తా అన్నారు. వాసన్న థ్యాంక్ యూ సో మచ్ వాసన్న. అండ్ మీడియా వాళ్ళందరికీ మరొకసారి Feb 23 వస్తున్నాం, ప్లీజ్ డూ సపోర్ట్ అండి. నిజంగా అందరం చాలా కష్టపడి చేద్దాం. 95% ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ మొత్తం కొత్త వాళ్ళే. ఒక భాషా గారు అలా ఇంకో ఇద్దరు తప్పితే మిగతా సీనియర్ ఆర్టిస్ట్ తప్పితే మిగతా వాళ్ళందరూ క్యాస్ట్ అండ్ క్రూ కొత్తలు. దయచేసి ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే, ఇక్కడి నుంచి మాట్లాడాలంటే, మాట్లాడుతున్నానంటే ఫస్ట్ కారణం వంశీ, అండ్ సెకండ్ కారణం చాలామంది యంగ్స్టర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక సినిమా చేశారు. ఈ రెండు కారణాలే నన్ను ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు నా ఫ్రెండ్స్ నేను కానీ, మా ఎస్కేఎన్ కానీ, నాతో ఉన్న చాలామంది ప్రొడ్యూసర్స్, ఎవరైతే గీతార్స్ ఫ్యామిలీ అని పిలుచుకునే ఈరోజు 5 to 6 ప్రొడ్యూసర్స్ ఉన్నాం. మేమందరం కూడా ఒకరోజు ఇలా వచ్చిన వాళ్ళని. ఇంకా ఇక్కడ ఈ రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు ఉన్న కరెంట్ టైంలో దెర్ ఇస్ ఎ సోషల్ మీడియా. అంటే ఒక టాలెంట్ని చూపించుకోవడానికి కానీ, లేదా వాళ్ళకున్న టేస్ట్ని చూపించుకోవడానికి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఈరోజు. అక్కడి నుంచి సినిమాని అప్రోచ్ అవ్వడం ఈరోజు చాలా ఈజీ అయింది. బట్ నేను చెప్పేది 20 years బ్యాక్ ఇలాంటి స్టేజ్ మీద మేము నుంచోవాలంటే, ఇలాంటి స్టేజ్ మీద మేము నుంచోవడానికి నాకు ఇంచుమించు 16-17 years పట్టింది. అంత కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. బట్ టుడే వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉందంటే, ఇక్కడ నేను ఒక చీఫ్ గెస్ట్ కింద వచ్చి మాట్లాడతాం, వీళ్ళందరి మధ్యలో ఇవన్నీ చూస్తుంటే, ఈరోజు తను వేసిన ఏవి కానీ ఇవన్నీ చూస్తుంటే ఒకటే, వంశీ కూడా చెప్పాడు, ఓర్పు, కష్టం, ఈ రెండు నమ్ముకున్న వాళ్ళు నాకు తెలిసి ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఈ రోజుకి నేను పడుకునేది మ్యాక్సిమం 4 to 5 hours ఉంటుంది. గట్టిగా తలుచుకుంటే 4 to 5 hours ఉంటుంది. 30 daysకి ఆల్మోస్ట్ 15 to 20 days నేను జర్నీలోనే ఉంటాను. ఇవన్నిటికి నాకు ఇన్స్పిరేషన్ ఒకటే ఏంటంటే, ఎప్పుడు నన్ను ఎదరకు దోచేది కానీ, నేను పడుకుంటే నన్ను లేపేది కానీ ఎప్పుడు కూడా సినిమా 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 అంతే. ఇది ఎందుకు చెప్పానంటే, ఇలాగే ఒక తపనున్న వ్యక్తి మా వంశీ. ఎందుకంటే నేను అతని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వెరీ యంగ్ ఏజ్, లైక్ నాకు తెలిసినప్పుడు 15-16 years ఎంతో ఉంటాయి తనకి. అంత యంగ్ ఏజ్ నుంచి కూడా అరవింద్ గారి ఇంట్లో నేను చూస్తూనే ఉన్నాను తన్ని. మాతో పాటు తను అలా ఎదిగి చివరికి ఒక స్టేజ్కి వచ్చినప్పటికి ఏం చేశాడంటే, మాతో పాటు కథలు వినడం మొదలుపెట్టాడు. నాతో పాటు బన్నీ గారి కథలు వినటానికి మాతో పాటు జర్నీ చేశాడు. అండ్ బన్నీ గారికి ఎంత ఇష్టం అంటే తినంటే, సార్ ఈరోజు ఎవరెవరు కథ వింటున్నావు, మీరు నేను కాకుండా ఒకసారి వంశీని కూడా పిల్లండి, తను కూడా వినిపిందాం అని. అంటే అంత ఇష్టం. అంటే రెండోది ఏంటంటే, చాలా విజయవాడ నుంచి వచ్చి చాలా సింపుల్గా ఎలా ఉంది కథ అంటే, 4 ముక్కల్లో బాగుందన్నా బాగోలేదన్నా, అన్నం కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందన్న, ఇంతే చెప్తాడు. బట్ దాంట్లో చాలా అర్థం ఉంటుంది. అది తెలుసు మాకు, బాగుంది బాగోలేదు ఇంకా బాగుంటే ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనే దానికి అర్థమైతే మాకు బాగా తెలుసు. అండ్ అట్లాంటి వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే, తన గురించి నేను ఈరోజు ఎస్పెషల్గా రావడానికి కారణం ఏంటంటే, అన్న నేను హీరో అవుతానని నాకు 9 సంవత్సరాల క్రితం చెప్పాడు. చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పేదానికి, వంశీ హీరో అవడం అనేది మనకున్న అవకాశమో లేకపోతే మీ చుట్టూ ఉన్న మేమో ఇదంతా కాదు, దీనికి అన్నిటితో పాటు అదృష్టం అనేది కూడా ఒకటి ఉంటుంది. అది వచ్చి నీ తలుపు తట్టిన రోజు నువ్వు విజయవాడలో కూర్చున్నా, మంగళగిరిలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా నువ్వు స్క్రీన్ మీదకి వస్తావు. అది రాకుండా నువ్వు తొందరపడ్డావంటే నువ్వు నీ వెనకంలో ఉన్న వాళ్ళు అందరినీ కలిపి తీసుకెళ్ళి ఎక్కడో గోదాట్లో ముంచేస్తావు. సో అలా కాకుండా అది అదృష్టం వచ్చి నీ తలుపు తట్టిన రోజు వరకు వెయిట్ చేయనని నాకు తెలిసి ఆ రోజు వచ్చేసింది అంతే. అండ్ ఆల్ ది బెస్ట్ వంశీ. నీ తపన, నీకు ఏదైతే ఒక కోరిక ఉందో ఆ కోరికకి ఇన్ని సంవత్సరాలు నిలబడి, ఎందుకంటే చాలామంది వస్తారు మా దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో, ఏంటంటే సార్ మా అబ్బాయి హీరో అవ్వాలి, లేదంటే మా అబ్బాయి
బాగా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ సార్ మా అబ్బాయి ఇది అని చెప్పి ట్రై చేస్తారు ఇక్కడ పని అవ్వకి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఏంటంటే ట్రై చేస్తూనే ఉంటారు. ఏదో రోజు ఇందాక అన్నారు కదా ఆవిడ కలం తల్లి అని చెప్పి, ఆవిడ ఎప్పుడో రోజు ఓకే వీడికి నా మీద చాలా ఇష్టం ఉందని చెప్పి పిలుస్తుంది. ఆ పిలిచే వరకు మనకు ఓపిక ఉండాలి అంతే. అది ఒక్కోసారి హీరో రూపంలో వస్తుంది, ఒక్కరోజు మంచి క్యారెక్టర్ రూపంలో వస్తుంది, ఒక్కోసారి ఒక జూనియర్ ఆర్టిస్ట్ రూపంలోనే వస్తుంది. కానీ నీకు టాలెంట్ ఉండి నీకు ఆ ఆరా ఉంటే, నువ్వు హీరో అనే ఆరా ఉంటే, నువ్వు 100 మందిలో మూలను ఎక్కడో నుంచున్నా కూడా ఎదరకు వచ్చేస్తావు నువ్వు అంతే. అది ఎవరో అంటారు ఏది వీళ్ళు స్టార్ కొడుకండి అందుకని ఛాన్స్ వచ్చింది, లేదంటే ఇతను బాగా డబ్బు ఉంది అందుకని ఇతను ప్రొడ్యూస్ చేసి ఇతను హీరో కింద తీసినాడు. ఇవన్నీ కాదు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత స్టార్ డమ్ ఉన్నా, ఏది ఉన్నా కూడా ఒక మనిషిలో హీరో అనే ఆరా లేకపోతే కనుక ఎంత మేము పుష్ చేసినా ఏం చేసినా కూడా అది పనికిరాదు. ఇది బోల్డ్ ఎగ్జాంపుల్స్ చూస్తూనే ఉంది ఇండస్ట్రీ. అండ్ 100% నువ్వు పడిన తప్పనికి అన్నిటికీ కూడా నీకు మంచి ఎనర్జీ క్రియేట్ అయ్యి డెఫినెట్గా నువ్వు ఏంటంటే స్క్రీన్ నుంచి ఆడియన్స్ని కనెక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్ గారు వచ్చిన నాకు పరిచయం లేకపోయినా కూడా వచ్చిన వెంటనే ఆయన చాలా సింపుల్గా చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. అండ్ ఇందాక మాట్లాడమని కానీ కాళ్ళలోనికి అంట ఏం పర్లేదు సార్, నేను అలాగే మీలాగే కాళ్ళలోనికి చేతిలోనికి నా తడబడి ఎన్ని తట్టుకుని మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఒకటి మనం జర్నీ చేస్తూ ఉండాలి అంతే. అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఎందుకంటే అందరు కొత్త వాళ్ళు కాబట్టి అందరూ కూడా డెఫినెట్గా అమ్మ మీరు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఒకటే ఫార్ములా, ఫెయిల్యూర్స్ వస్తాయి, సక్సెస్లు వస్తాయి, అన్నీ వస్తాయి. మేకే జర్నీ అంతే, ఏదో రోజు వచ్చేస్తుంది అది అంతే. ఆల్ ది బెస్ట్ అందరికీ. అంటే పేరున చెప్పాలని ఉంది, బట్ చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎస్పెషల్లీ హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు అండ్ ప్రొడ్యూసర్స్. ఇందాక మీ ఫాదర్ కూడా కలిశారు, చూస్తే చాలా ముచ్చటేసింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రీలోకి ఎవరన్నా వచ్చి మేము డబ్బులు పెడతామంటే ఇంట్లో తిడతారు, లేదంటే వేరే వ్యాపారం చేసుకోరా అంటారు. అలాంటిది పాపం ఒక తండ్రి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఇలా మా అబ్బాయి అండి ప్రొడ్యూస్ చేసేయడానికి పరిచయం చేస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది. థ్యాంక్ యూ సార్, ఎంకరేజింగ్ యంగ్ గాయ్, ఒక యంగ్ మనిషిని ఈ ఇండస్ట్రీలోకి ఎంకరేజ్ చేస్తూ పంపినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎంత ఎంకరేజ్ చేసి పంపించారో ఈ సినిమా అంత సక్సెస్ అయ్యి మీ అబ్బాయికి అంతే డబ్బులు రావాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఇంకో ఆ డబ్బుల్ని మళ్ళీ రియల్ ఎస్టేట్లోనే అక్కడ పెట్టకుండా సినిమా తీయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ మీట్ కూడా రావాలని ఉంది. డెఫినెట్గా సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ వర్డ్. ఇందాక వస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ, ఇందాక లేట్ అయ్యాను. నాకు ఇంత ట్రాఫిక్ ఉంటుందని నేను ఎస్టిమేట్ చేయలేకపోయాను. అండ్ ఇందాక నేను కార్లో వస్తున్నప్పుడు బన్నీ గారు కాల్ చేశారు, ఎక్కడికి వెళ్తున్నారు సార్, ఎక్కడ ఉన్నారని. ఇట్లా చెప్పాను, వంశీ టీజర్ రిలీజ్ ఉంది, ట్రైలర్ రిలీజ్ ఉంది, దానికి వెళ్తున్నానంటే థ్యాంక్ యూ సార్, మా వంశీని పుష్ చేయడానికి మీరు వెళ్తున్నందుకు అన్నారు. అంత ఇష్టం తనంటే. ఆల్ ది బెస్ట్. ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఈరోజు ఈవినింగ్ మా ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు. అండ్ బన్నీవాస్ గారు, ప్రొడ్యూసర్ సార్, ఈరోజు మా ట్రైలర్ లాంచ్ చేసి రిలీజ్ చేసి మా అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఆల్రెడీ మీ ట్రైలర్ చూశారు, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. Feb 23rd మీ అందరి ముందుకే వస్తుంది సినిమా. సో ఈ మూవీలో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, అలానే మా ప్రొడ్యూసర్ గారికి, అండ్ ఆల్సో నా కో యాక్టర్ విరాన్కి, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ మూవీ మొత్తం నా జర్నీలో నాకు సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ నా సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది, 1.2+ మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో అంత మంచి మ్యూజిక్ అండ్ దట్ పవర్ఫుల్ ఆర్ఆర్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అలానే సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన మా కొరియోగ్రాఫర్ సార్కి, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో Feb 23rd ముఖ్య గమనిక థియేటర్స్లో వచ్చేస్తుంది. డూ వాచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. ఇప్పుడు ఆర్యన్ గారిని థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. వీఆర్ ఆల్ న్యూ హియర్. సో ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాము అని ఈ ట్రైలర్తో అనుకుంటున్నాము. వి రియలీ హోప్ సో. ఫస్ట్లీ థ్యాంక్ యూ చెప్పాల్సింది మన ప్రొడ్యూసర్ సార్ అండ్ అవర్ గెస్ట్ బన్నీవాస్ సార్కి. మీరు చెప్పిన జర్నీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సార్. అంటే ద వే యూ హ్యావ్ గాన్ త్రూ అండ్ ఎంత లాంగ్ జర్నీ అండ్ ఎంత హర్డల్స్ ఉన్నా, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా, యూ హ్యావ్ గాన్ త్రూ సో మచ్. అండ్ ఈరోజు ఒక స్టేజ్ ఉంది అండ్ యు ఆర్ స్పీకింగ్ మాలాంటి యంగ్ పీపుల్కి, యు ఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ, యు ఆర్ ఎంకరేజింగ్ అండ్ కమింగ్ హియర్ అండ్ సేయింగ్ లాట్స్ ఆఫ్ వర్డ్స్. అండ్
చాలా చాలా హ్యాపీగా అనిపించింది వెన్ యూర్ సేయింగ్ ద కైండ్ ఆఫ్ వర్డ్స్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్య గమనిక, దిస్ ఈజ్ అ డే ఫర్ అస్, అంటే ఇస్ అ స్టార్ట్ డే అనుకోవాలి. ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఆర్ఆర్ ఇస్ రియలీ గుడ్, చాలా చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ట్రైలర్ కట్ చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ కైండ్ ఆఫ్ అ రోల్ విచ్ ఇస్ వెరీ ఇంటెన్స్, వేర్ ఐ ఫీల్ లైక్ వెరీ ఇంటెన్స్. చాలా థ్యాంక్ యూ సార్. వేణు గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ విరాన్ సార్ అండ్ ఆల్ ద టీమ్ పీపుల్, అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు, ఎవ్రీబడి విత్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్. అండ్ యా, దానికి ట్రై చేస్తున్నారా, లేకపోతే ఒక కాంబినేషన్ వైజ్ కానీ, లేకపోతే అలా కథల్ని మనమే కుకప్ చేసి సెల్ఫ్ ప్రాసెస్ కూడా ఉంటుంది కదా? ఆపర్చునిటీ బట్టి వెళ్దామని సార్, అలా ఏం లేదు. ఇంతకుముందు విలన్గా కూడా రాజ్ తరుణ్ గారి సినిమాలో విలన్గా చేశాను, నిన్న అల్లు సిరీస్ గారి సినిమాలో విలన్గా చేసి షూటింగ్ అయింది, వాళ్ళు వచ్చాను సార్. అలా ఏం లేదు సార్, ఏదో వస్తే చేసుకుంటూ వెళ్తాను, బాగుండాలి అంతే. హీరో అనేది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ కదా, మీరు ఆర్టిస్ట్గా చేస్తూ హీరోగా చేయడం అనేది ఎలా చూస్తారు? నాకు సినిమా అంటే ఇష్టం సార్, అంతే, ఏది వచ్చినా చేస్తాను, బాగుండాలి, నాకు నచ్చితే అది 1 సెకండ్ క్యారెక్టర్ అయినా హీరో అయినా చేస్తాను సార్. విరాన్ గారు, హాయ్ హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుంది, కానీ థ్యాంక్ యూ. డౌట్ ఏంటంటే వాయిస్ సెట్ అవ్వలేదు అనిపించింది నాకు. మెల్లిగా అలవాటు అవుద్దేమోనండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఏదో స్టోరీస్ బేస్ చేసుకొని తీసారన్నారు, ఇది రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసి తీసారా సినిమా? ట్రూ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయండి, అంటే జస్ట్ ఆ ప్లాట్ ట్రూ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి, మిగతా ఈ డైరెక్టర్ గారు ఆయన ఓన్ రైటింగే అండి. ఓకే. అండ్ మీరు పోలీస్ క్యారెక్టర్లో బాగానే కనిపిస్తున్నారు, అంటే ప్రీవియస్గా ఏమైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినాయా రోల్స్? పెద్ద ఎక్కువ రాలేదు కానీ 4-5 వచ్చినాయండి. అది పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని కూడా చెప్పలేను, బట్ వచ్చినాయండి 2-3. ఇప్పుడు స్టార్ట్ అయింది ఏంటో, లాస్ట్ 6 months నుంచి వరుస పెట్టి వస్తున్నాయి, అదృష్టం అనుకోవాలంటే. ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ చూడొచ్చా ఈ సినిమా? 100% అండి. మెసేజ్, మంచి మెసేజ్ ఉంది, ఫ్యామిలీ మెసేజ్, ఎమోషన్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, ఇన్వెస్టిగేషన్, పక్కా ఫ్యామిలీ సబ్జెక్ట్. కొంచెం అడల్ట్ కంటెంట్లా కనిపించింది. ఏదండి? కొన్ని సీన్స్ ఇది అడల్ట్ కంటెంటా? ఇంకా వెబ్ సిరీస్ని ఏమనాలి, ఇది జస్ట్ అది ఒక మెసేజ్ ఉంది కదండి, ఏమని ఇన్స్టాగ్రామ్ నుంచి ఇంటి వరకు వచ్చామని, అదే సినిమాకి మేజర్ ప్లాట్. సో తప్పు చేయాలనుకోవటం కాదు, ఆ ఆలోచన వచ్చిన తప్పు అన్నది సినిమా మేజర్ ప్లాట్. సో అడల్ట్ కంటెంట్ అనేది 100% ఫ్యామిలీలో హ్యాపీగా పిల్లల్ని తీసుకొచ్చి, ఈ జనరేషన్ పిల్లలు ఖచ్చితంగా వచ్చి చూడాలి. ఎందుకు ఇన్స్టాగ్రామ్ మూలంగా ఎన్ని జీవితాలు నాశనం అయినాయి, ఎలా ఎఫెక్ట్ అయింది అన్నది మేజర్ ప్లాట్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.